నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రైతుల కన్నా ఓజీ మీదే శ్రద్ధ ఎక్కువైంది. వైఎస్ అవినాష్ రెడ్డి. క్యాప్స్ గోల్డ్ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం. 1000 కోట్లతో శబరిమల అభివృద్ధి, సీఎం ప్రకటన. యూరప్ ఎయిర్పోర్ట్స్ పై సైబర్ అటాక్, పలు విమానాలు రద్దు, సర్వీసులు ఆలస్యం. రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ సమస్యలను గారికి వదిలేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా పవన్ సినిమా టికెట్ల రేట్లను పెంచడంలోనే బిజీగా ఉందంటూ మండిపడ్డారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎరువులు, యూరియా అందకుండా రైతులు నష్టపోతున్నారు. అయినా వాళ్ళ సమస్యలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. రైతుల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందన్నారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో క్యాప్స్ గోల్డ్ లో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం 5వ రోజు సైతం ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే సికింద్రాబాద్ లోని ఆవులమంద ప్రాంతంలోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. అయితే ఈ క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో ల్యాప్టాప్, పెన్ డ్రైవ్లతో పాటు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఇక శనివారం క్యాప్స్ గోల్డ్ అనుబంధంగా ఉన్న క్యాసా జ్యువెలరీస్ ను సైతం ఐటీ అధికారుల బృందం చేసిన విషయం విదితమే. తిరుమల, మదురై వంటి ప్రఖ్యాత తీర్థ క్షేత్రాల సరసన శబరిమల నిలవనుంది. ఇందుకోసం 1000 కోట్లకు పైగా నిధులతో శబరిమల అభివృద్ధిని చేపట్టనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులను ఆకర్షించేందుకు సమగ్ర అభివృద్ధి చర్యలు చేపడతామని, సన్నిధానం ఆధ్యాత్మిక సంపదను కాపాడుతూ శబరిమల, పంబ, లక్కల్ ప్రాంతాలతో పాటు సాంప్రదాయ యాత్ర మార్గానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని చెప్పారు. అంతర్జాతీయ అయ్యప్ప సమ్మేళనం వేదికగా సీఎం ఈ ప్రకటన చేశారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు 75వ వార్షికోత్సవంలో భాగంగా ఈ సదస్సును నిర్వహించారు. సీఎం తన ప్రసంగంలో భగవద్గీత శ్లోకాలను ఉంటకించారు. నిజమైన భక్తులు రాగద్వేషాలకు అతీతమని, సుఖ దుఃఖాలతో సమత్వం కలిగి ఉండాలని చెప్పారు. శబరిమల కుల మతాలకు అతీతమని, అన్ని మత విశ్వాస వారు ఈ యాత్రను చేపడుతుంటారని చెప్పారు. యూరప్ లోని ఎయిర్పోర్ట్లపై సైబర్ అటాక్ జరిగింది. చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థలకు కీలక సేవలందించే కాలిన్స్ ఏరోస్పేస్ లక్ష్యంగా శనివారం సైబర్ దాడి జరగడంతో నిత్యం రద్దీగా ఉండే పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆటోమేటెడ్ వ్యవస్థల వైఫల్యం చెందడంతో మాన్యువల్ చెక్ ఇన్, బోర్డింగ్ నిర్వహించవలసి వచ్చింది. లండన్ లోని హీత్రో, బెల్జియంలోని బ్రసెల్స్, జర్మనీలోని బెర్లిన్ సహా పలు యూరోపియన్ ఎయిర్పోర్ట్లలో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. దీంతో అనేక విమానాలు ఆలస్యం కాగా పలు సర్వీసులు రద్దయ్యాయి. వివిధ దేశాలకు వెళ్లవలసిన వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులు అప్డేట్ కోసం సంబంధిత వెబ్సైట్లను చూడాలని ఎయిర్పోర్ట్ అధికారులు సూచించారు. H-1B వీసాదారులు ఈ నెల 21లోగా అమెరికాకు రావాలని ఆ దేశం ఆదేశించిన రోజే ఈ సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల స్థానిక రెవెన్యూ, మున్సిపల్ సహా ఇతర శాఖల అధికారులు నిర్లక్ష్యంగా, వివక్ష పూరితంగా నడుచుకోవడం, వ్యవహరించడం తగదని, ఇందులో బీసీ రజక మహిళ ఇంటి స్థలానికి సంబంధించి తీవ్ర అన్యాయం చేసి మహిళలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రజా సంఘాల ఐక్యవేదిక, నిజ నిర్ధారణ కమిటీ జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ నాయకులు, ఎస్సీ, ఎస్టీ మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు జేవి రమణ, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి ఫోరం రాష్ట్ర నాయకులు కారు ఆంజనేయులు, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ జాతీయ అధ్యక్షులు అవారు మల్లికార్జున, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంగటి మనోహర్,
మహాజన్, లిబరేషన్ పార్టీ నాయకులు బందెల ఓభయ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ సమన్వయకర్త షేక్ అమీన్ పీరా తదితరులు అభిప్రాయపడ్డారు. ఇవాళ బద్వేల్ పట్టణ పర్యటనకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో రావడం జరిగింది. బద్వేల్లో మేము వచ్చి పరిశీలించిన తర్వాత మాకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే గనక అధికారుల లైన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మున్సిపల్, తర్వాత ఫారెస్ట్ ఇట్లా లైన్ డిపార్ట్మెంట్స్ మధ్యన సమన్వయం లేనట్టు స్పష్టంగా కనపడుతుంది. రూల్ ఆఫ్ లా అనేది ఇక్కడ గాలికి ఎత్తేసినట్టు కనపడుతుంది. అధికారులు వచ్చేసి నిబంధనలకు తూట్లు పొడుస్తూ కళ్ళ ముందర దొంగలు వచ్చేసి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఎంక్రోచ్ చేసి ఆక్రమించి కట్టుకుంటున్నా కూడా వాళ్ళ పక్కకి వెళ్ళి పరిశీలించినటువంటి పాపాన పోలేదు. పేదోళ్ళు, అది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఎక్కడే కానీ ఇల్లు లేని వాళ్ళు, ఒక మహిళ, రజక మహిళ 2.5 సెంటు కేవలం వాళ్ళకు బద్వేల్లో కానీ ఎక్కడే కానీ ఇంటి నివాస స్థలం లేదు. ఉన్న 2.5 సెంటును కూడా ఎంఆర్ఓ ఏకపక్షంగా 111 రెడ్డి అనేటువంటి ఎంఆర్ఓ ఆమె ఇంటి మీదకి వెళ్ళి సమయం కాని వేళలో, సందర్భం కాని వేళలో ఆమె దగ్గరికి వెళ్ళి ఇల్లు ఖాళీ చేయని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా ఆమె వర్షన్ విన్నాం. ఇక్కడికి వచ్చేసి ఇతనితోటి ఆర్టీఓ తోటి మాట్లాడితే లేదు నేను అట్లేమనలేదు అని చెప్తూ బుకాయిస్తున్నాడు. సో ఏదేమైనా ఇక్కడ స్పష్టంగా మాకు అర్థమవుతున్నది ఏంటంటే అధికారులంతా కూడా కుమ్మక్కైనారు. అధికారులు సమన్వయం లేదు. ఒకవేళ సమన్వయం ఉన్నా కూడా బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, సన్న వర్గాలకు, బీద వర్గాలకు పనిచేసే పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు ఉన్నట్టు లేరు. అందుకోసమనే మేము ఉన్నతాధికారులు ఈ మధ్య బద్వేల్లో జరుగుతున్నటువంటి రెవెన్యూ విషయాలపైన, మున్సిపల్ విషయాలపైన కడప నుండి నిజ నిర్ధారణ కమిటీ, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు క్షేత్రస్థాయిలో వాళ్ళందరినీ కలవడం జరిగింది. బాధితులందరితోటి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మన పూసలవాడకు సంబంధించి సాకలామె ఆమె ఇల్లు 8 గంటలకు పోయి మర్యాదగా బయటికి పోయి ఖాళీ చేయాలని చెప్పి గోపురం ఎంఆర్ఓ గారు బెదిరించినట్టుగా ఆమె మా దృష్టికి తీసుకొచ్చింది. ఆ టైంలో నేను లేను అని చెప్పి ఆర్టీఓ గారి దగ్గర తహసీల్దార్ గారు బుకాయిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. ఆధారాలు ఉంటే మాట్లాడండి, లేకపోతే మాట్లాడగాకండి అని చెప్పి తహసీల్దారు మాట్లాడుతున్నారు. అంటే బాధితులు చెప్పింది నమ్మాలా, బలవంతం చేసినది నమ్మాలా మాకు అర్థం కావటంలా. బాధితురాలు గోడోని ఏడుస్తా ఒక చిన్న పట్ట కింద కాపురం చేస్తా 20 ఏళ్ళ చుట్టూ మేము అందరినీ విచారించేసాం. వీళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ కాపురం ఉండరు అని. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండరు అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. మరి అట్లాంటి ఇంటి దగ్గరికి మీరేం తహసీల్దారా లేకపోతే విఆర్ఓనా? మీ ఆఫీస్కి పిలిపించుకుంటే విలేకరులందరూ బయటికి పోండి అని చెప్పి విలేకరుల మీద దౌర్జన్యం చేసి ఆమె మీద దౌర్జన్యం చేసి మళ్ళా రిటర్న్ పూర్వక కంప్లైంట్ చేస్తున్నారు. నా విధులకు ఆటంకంగా. మరి ఎవరు చెప్పుకోవాలా? మండల తహసీల్దారు అంటే మేజిస్ట్రేట్. ఓ మేజిస్ట్రేట్ దగ్గరికి తన బాధను ఏదో చెప్పుకుంటా, ఏడ్చుకుంటా, మొత్తుకుంటా ఉంటే నువ్వు అంగీకరించకపోతే ఇంకెవరు అంగీకరిస్తారు? రెండోది, మేము ఎన్జిఓ బిట్లలో ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఇక్కడ ఈ బద్వేలు ఆర్టీఓ గారిని, అలాగే గోపవరం తహసీల్దార్ గారిని, బద్వేలు అర్బన్ ఎంఆర్ఓ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. బద్వేల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ, భూములకు సంబంధించిన విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మేము ప్రెస్ ముందర మాట్లాడడం జరుగుతూ ఉంది. బద్వేల్ అంటేనే మొత్తం ఇది కబ్జాలకు ఒక అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు, తహసీల్దార్ కానీ, ఆర్టీఓ గారు కానీ, అదే ఇంకొక తహసీల్దార్ గారు, వీళ్ళు మొత్తం మున్సిపల్ కమిషనర్, వీళ్ళు మొత్తం దళితులనే టార్గెట్ చేసుకొని ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే రాజకీయ పలుకుబడి లేకుండా ఉన్నారో, ఎవరైతే ఆర్థికమైనటువంటి బలం లేకుండా ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకొని ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి బద్వేల్లో కొనసాగుతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రత్యక్షంగా చూశాం కాబట్టి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఆ పక్క కోటీశ్వరులు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రోడ్లను కూడా కబ్జా చేసి విలాసవంతమైన భవంతులు కట్టుకొని జీవిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోకుండా ఈ గోపవరం తహసీల్దారు అర్ధరాత్రి సమయం కాని సమయంలో, సందర్భం లేని సందర్భంలో
ఒక మహిళ నివసిస్తున్నటువంటి, ఒక పేదరాలు నివసిస్తున్నటువంటి ఆ ఇంటికి ఎంక్వైరీ పేరు మీద అర్ధరాత్రి పోవాల్సిన అవసరం నీకేముందని మేము అడుగుతా ఉన్నాం. నీ దగ్గర సిబ్బంది లేరా? విఆర్ఓ లేడా? విఆర్ఏ లేడా? ఇంకొకరు లేరా? నువ్వు పంపిస్తే ఎవరైనా పోతారు కదా. నువ్వే ఎందుకు ఆ టైంలో కారు తీసుకొని ఆ టైంలో నువ్వు ఒక ఒంటరిగా ఉన్నటువంటి మహిళ ఇంటికి నువ్వు పోతున్నావు అనేది ఇక్కడ ఒక అనుమానాస్పదానికి దారి తీస్తా ఉంది. అదే కాదు, ఇంకా నువ్వు ఎవరైనా పోతే కేసులు పెడతాను బెదిరించడం, నీ ఇష్టం వచ్చేట్టు చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఆ తహసీల్దార్ గారిని, ఈ ఆర్డీఓ గారిని చెప్తున్నా, చట్టానికి మీరేమో పెద్దలు కారు. చట్టానికి జస్వాల్ గార్డెన్స్ లో గల బాయి బొందును కాపాడాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కి జస్వాల్ గార్డెన్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలనీ అధ్యక్షుడు సత్యం గౌడ్ మాట్లాడుతూ జస్వాల్ గార్డెన్స్ లో గల బావి బొందను కొంతమంది కబ్జా చేస్తున్నారని, కబ్జా కోరుల నుంచి కాపాడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డికి కోరారు. దాదాపు 500 గజాలు గల ఈ భూమిలో ప్రజల సౌకర్యార్థం పార్కును ఏర్పాటు చేయాలని వారు కోరారు. అసోసియేషన్ కాలనీకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు ఈరోజు మా కాలనీకి విచ్చేసి ప్రతి గల్లీ తిరిగి మా సమస్యలను తెలుసుకున్నాడు. అదేవిధంగా బతుకమ్మ కుంటలోకి అందరూ రావాలి, బతుకమ్మలు ఆడాలని చెప్పేసి ఇంటింటికి ప్రచారం చేసిండ్రు. అందరినీ ఆహ్వానిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫు నుంచి. అదేవిధంగా బాయిబొంద గురించి కూడా మా కాలనీ వాళ్ళు కొంతమంది ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోగా ఆ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండ్రు. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉంది ఇక్కడ. కాబట్టి ఆ మాన్యువల్స్ అవి ఇవి కొన్ని చేయించేవి ఉన్నాయి. కాబట్టి దయచేసి వీటికన్నిటికీ చేయించాలి, మాకు సహాయ సహకారాలు అందించాలని హనుమంతరావు గారిని వేడుకుంటున్నాం. మీడియా డిపార్ట్మెంట్కి మీకు వందనాలు. ఇవాళ రోజున మా కాలనీ జైస్వాల్ గార్డెన్ కాలనీకి ఇచ్చేసిన రాజ్యసభ మెంబర్ హనుమంతరావు గారు మా కాలనీని ప్రేమించి ఇచ్చేసి మా యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకునడానికి వచ్చినందుకు ఆయనకు మా జైస్వాల్ గార్డెన్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పటివరకు మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు, ఇప్పుడు మా మధ్యలో ఉన్న ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. మన రోహిన్ రెడ్డి గారు, మన డిసిసి ప్రెసిడెంట్ గారు, మరియు రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు మన కాలనీలో బతుకమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా మన జైస్వాల్ గార్డెన్ గల్లీ తిరిగి బతుకమ్మ అనౌన్స్మెంట్ గురించి, బతుకమ్మ పండుగ సంబరాల గురించి వెళ్ళి కాలనీలో మొత్తం తిరిగి ప్రచారం గురించి, దాంట్లో భాగంగా మళ్ళీ మా కమిటీ హాల్కి వచ్చేసి మా కమిటీ హాల్లో కూడా కాలనీ సమస్యలు తెలుసుకొని మా జైస్వాల్ గార్డెన్ కమిటీ సమస్యలు, బాయిబంద సమస్య ఒకటి, బాయిబంద సమస్య కూడా హనుమంతరావు అన్నకి వచ్చిన అతిథులకు వివరించడం జరిగింది. మరియు దానికి కాలనీవాసులు కొంత దాన్ని కబ్జా చేసిండ్రు. దాన్ని రక్షించి కాలనీవాసులకు అందరికీ సద్వినియోగపరిచేట్టుగా చూడాలని చెప్పేసి మన హనుమంతరావు అన్నని రోహిన్ రెడ్డి అని గారిని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ కాలనీలో డ్రైనేజ్ సమస్య చాలా పెద్దగా ఉంది. డ్రైనేజ్ అది ఎప్పుడు క్లియర్గా అవుతలేదు. అయితే వీళ్ళ ఇద్దరి దృష్టికి, మన రోహిన్ రెడ్డి గారి దృష్టికి, హనుమంతరావు దృష్టికి తీసుకొచ్చేసి ఈ డ్రైనేజ్ లైన్ కూడా మార్చి అవసరం, మా కాలనీ వాళ్ళ అవసరం నిమిత్తం కొత్త లైన్ లేపియాలని చెప్పేసి మేము హనుమంతన్నకు విజ్ఞప్తి చేస్తున్నాం. బతుకమ్మ కుంట స్థలం విషయంలో జైలుకు ఎవరు వెళ్తారో న్యాయస్థానం నిర్ణయిస్తోందని మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్ల సుధాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన 5 నెలలుగా శ్రమిస్తున్నాడని, హైడ్రా కమిషనర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని హనుమంతరావు మండిపడ్డారు. బతుకమ్మ కుంట కబ్జా చేసిన ఎడ్ల సుధాకర్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్న పేపర్లు కోర్టులో ఎందుకు నిరూపించుకోలేకపోయాడని ప్రశ్నించారు. సరైన పత్రాలు లేనందున కోర్టు బతుకమ్మ కుంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. పరిశాలు ఉంటే ఎవరన్నా తిట్టేస్తాడు, ఆయనకి ఎక్కడేం దొరుకుతలేదు. హైడ్రా కమిషనర్ జైలుకు పోతాడా, నువ్వు తప్పులు చేసిన దానికి ఎవడు జైలుకు పోతాడో అది జ్యుడిషియరీ చూసుకుంటే దాని మీద నేను కామెంట్ ఆయన ఏంటంటే ఇంత ప్రాపర్టీ నాది బాయ్, నేను అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకుంటే కనుక ఆ బాధతో చెప్పిండు. దాని మీద బాధపడ్డాడు. ఏమన్నా తిట్టినా మాకు ప్రతిఫలం వచ్చింది కదా,
ఆయన రంగనాథ్ గారు ఇచ్చిన కార్యక్రమం చేసిండు, వాస్తవం చేసిండు. మీ దగ్గర కాగితాలు సరిగ్గా లేవు, మీరు ఎవరు ఇవ్వలేదు, అది మొహమ్మద్ ఆజం మీద ఒక అగ్రిమెంట్ చేసుకొని నీవు నా భూమి అంటే ఎట్లయితుంది? అసలు చెరువు ఎవరికైనా ఉంటుందా చెప్పుడు? చెరువే, అది గూగుల్లో కూడా ఉన్నది చెరువు అని. దానికి ఆయన మన రంగనాథ్ మీద నిందలు మోపడం, ఆయన జైలుకు పోవడం అనేది ఆయన ఇది మానసికం కొద్దిగా దెబ్బతిన్నట్టుంది. ఆయన మాట్లాడినా నేను మాట్లాడా, ఎందుకంటే దెబ్బతిన్నోడు ఏదైనా మాట్లాడుతూనే ఉంటాడు. దానికి గోల్నాక డివిజన్ లో శనివారం కాంటెస్ట్ కార్పొరేట్ పద్మ రామ్మోహన్ తో కలిసి హనుమంతరావు బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని ఇంటింటికి తిరిగి కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ ఈ నెల 26వ తారీఖున జరగబోయే బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 26వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన తెలిపారు. తరతరాల నుంచి మా అక్కలు, మా పెద్దవాళ్ళు, మా చిన్నవాళ్ళు, మా చెల్లెళ్ళు అందరూ కూడా ఆడేవాళ్ళు. కానీ గత 30 సంవత్సరాల నుంచి కొందరు ఆ బతుకమ్మ కుంటను కూడా ఆక్రమించి ఎంతో ప్రయత్నం చేశారు. ఆడ బిల్డింగ్లు కట్టాలని ప్రయత్నం చేస్తే ఇది బతుకమ్మ కుంటగానే ఉండాలి. అంబర్పేటకు ఒక చరిత్ర ఉన్నది. మా దగ్గర రాజకీయాలకు అతీతంగా పండుగలు చేసుకుంటాం. దసరా కానీ, దీపావళి కానీ, మహంకాళి పండుగ కానీ కేవలం ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు. ఎలక్షన్ తర్వాత అందరం ఒకటే. ఏ పండుగలు వచ్చి ఇక్కడ ముస్లిం పండుగలు వచ్చినా, బక్రీద్ వచ్చినా, రంజాన్ వచ్చినా, దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, మహంకాళి పండుగ వచ్చినా ఎవరి పండుగలు వాళ్ళు చేసుకుంటారు. మా పండుగలలో వాళ్ళు వస్తారు, వాళ్ళ పండుగలో మనం పోతాం. ఈ ఆచారం మొదటి నుంచి కూడా, ఎప్పటి నుంచి అయితే దసరా ఫెస్టివల్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు వయసు వచ్చి రాజకీయాలలో అడుగు పెట్టక ముందటి నుంచి కూడా అంబర్పేటలో దసరా పండుగ పెద్ద ఎత్తున జరుగుతుంది. అదే ఈనాడు ఉన్నటువంటి దేవస్థాన కమిటీ దాన్ని పూర్తి చేస్తున్నారు. అందులో భాగమే ఈ బతుకమ్మ కుంటను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని చాలా ఏండ్లు కొట్లాడిన. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది, కానీ ఆయన ఏం చేయలేదు. కానీ నేను రియలీ థ్యాంక్స్ టు ది ఆనరబుల్ ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిచిన తర్వాత తన ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా నాచారంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించినందుకు బీజేపీ నేతలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. నాచారం డివిజన్ అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ నాచారం డివిజన్ లో అత్యంత కీలక సమస్య అయిన హెచ్ఎంటీ నుండి హబ్సిగూడ వరకు ట్రాఫిక్ సమస్యలపై పలుమార్లు ఎంపీ ఈటెల దృష్టికి తీసుకెళ్లామని, స్పందించిన ఎంపీ ఈటెల రోడ్డు వెడల్పు కోసం ఐఐసిటి డైరెక్టర్ కు లేఖ రాశారని తెలిపారు. ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుపరిపాలన దినోత్సవంగా ఈ 15 రోజులు ఉత్సవాలు జరుపుకుంటాం. అదేవిధంగా నాచారంలో ఉన్నటువంటి సమస్యల మీద కొన్ని విషయాలు, తర్వాత డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎప్పుడైతే ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత నాచారం డివిజన్కి సంబంధించి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఉద్దేశించి ముందుగా రాజేంద్రనగర్లో 20 లక్షలు పెట్టి ఒక రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా మేము తర్వాత కొన్ని సమస్యలు తీసుకువెళ్తే ఏదైతే శ్మశాన వాటిక, నాచారం సంబంధించినటువంటి శ్మశాన వాటిక మరియు అంబేద్కర్ నగర్ సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సవర్కర్ నగర్కు సంబంధించినటువంటిది 6 లక్షలతో షెడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజేందర్ గారు వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని ఇనిషియేట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నాచారం డివిజన్ బీజేపీ తరఫున. అదేవిధంగా ముఖ్యమైనటువంటి సమస్య ఏదైతే నాచారంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగి యాక్సిడెంట్ అవ్వడము, చాలామంది చనిపోవడం జరిగింది. ఏదైతే ట్రాఫిక్ ఒకటి యూటర్న్లు దూరం పెట్టడం వల్ల కూడా రాంగ్ రూట్లో పోయి చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. దాని మీద మేము మా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవినాయక్ ఆధ్వర్యంలో కూడా ధర్నా చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు వచ్చి ఇమీడియట్లీ మీకు యూటర్న్లు ఏర్పాటు చేస్తాం, ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ పెడతామని కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి దాని మీద చర్య తీసుకోలేదు. దానివల్ల ఏదైతే చెల్లపల్లి టర్మినల్ అయిన తర్వాత విపరీతమైన రద్దీ పెరగడం వల్ల కూడా స్కూల్ బస్సులు, డిగ్రీకి సంబంధించి 200 బస్సులు మన పార్లమెంట్ సభ్యులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మన ఎంపీ ఈటెల రాజేందర్ గారి దగ్గరికి నిన్న వెళ్ళడం జరిగింది.
నాచారంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య అప్సిగూడ నుండి నాచారం చౌరస్తా వరకు ప్రతిరోజు పొద్దున మబ్బుల 5 o'clock నుండే సాయంత్రం 11 అయినా 12 అయినా కానీ ఈ ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉండడం వల్ల ఈరోజు నాచారం ప్రజలకు కానీ ఇటు మల్లాపూర్ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా సంబంధించిన ప్రజలకు కానీ చాలా ప్రాబ్లం కలుగుతున్నది. దీని మీద ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య కూడా ట్రాఫిక్ రాను 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 చాలా విరగడం ఏంటంటే నాచారంలో ప్రతి స్కూలు ఈరోజు ఉండడం వల్ల స్కూళ్ళు కానీ ఇండస్ట్రియల్ ఏరియా కానీ అన్నీ ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీని మీద ఐఐసిటికి సంబంధించిన గోడ దగ్గర ఉండడము, రోడ్డు చిన్నగా ఉండడం వల్ల పెద్ద సమస్య ఏర్పడింది. దీని మీద మన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న ఎంపీ గారు కలవడం జరిగింది. కలిసి ఈ ఐఐసిటికి సంబంధించిన కాంపౌండ్ వాల్ సెట్ బ్యాక్ కావాలి, సెట్ బ్యాక్ అయితేనే ట్రాఫిక్ సమస్య పోతుంది అని తెలియజేయడం జరిగింది. దాని మీద ఎంపీ గారు ఏం చెప్పారు అనేది మన డివిజన్ అధ్యక్షుడు నవీన్ కుమార్ గారు తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతుల కన్నా ఓజీ మీదే శ్రద్ధ ఎక్కువైంది. వైఎస్ అవినాష్ రెడ్డి. క్యాప్స్ గోల్డ్ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం. ₹1000 కోట్లతో శబరిమల అభివృద్ధి, సీఎం ప్రకటన. యూరప్ ఎయిర్పోర్ట్స్ పై సైబర్ అటాక్, పలు విమానాలు రద్దు, సర్వీసులు ఆలస్యం. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.